ఎవరికి షేర్ చేయాలో వాళ్ళకే షేర్ చేస్తా. సర్లే, పాలు చల్లారిపోతున్నాయి, తాగి రెస్ట్ తీసుకో. అన్నోన్ నెంబర్. శివ వెట్స్ బిందునా? అసలు ఏం జరుగుతుంది? నేను నీ శ్రేయోభిలాషిని చెప్తున్నాను. శివ పేరు పక్కన నీ పేరుండాల్సింది. బిందు పేరు ఎలా వచ్చింది అనుకుంటున్నావా? అసలు కథంతా అక్కడే ఉంది. కావాలంటే నువ్వు వెళ్ళి శివ చేతులు చూసుకో, అక్కడ కూడా శివ వెడ్స్ బిందు అనే ఉంటుంది. శివను నేను కూడా ప్రేమిస్తున్నాను. శివతోనే నా పెళ్లి జరగాలనుకుంటున్నాను. శారదా, ఈరోజు హల్దీ జరిగిందంట కదా, భూమి చెప్పింది. మన పూరి ఎలా ఉంది? పూరి శివల జంట చూడ చక్కగా ఉంది. అప్పుడే పూరి పెద్దదైపోయిందా అన్నట్టుంది. కాలం ఎంత వేగంగా వెళ్తోందో కదా. కానీ నేనే ఇంకా ఎక్కడో ఆగిపోయాను శారదా. అలా మాట్లాడకండి. కూతురికి పెళ్ళంటే అప్పగింతలప్పుడు తప్ప ఇంకెప్పుడు తండ్రి కంట్లో కన్నీళ్లు రాకూడదు. ఓన్లే శారదా, నువ్వు సంతోషంగా ఉన్నావు కదా. సంతోషంతో పాటు గర్వంగా కూడా ఉంది. కానీ మీరు మాతో లేరనే లోటు తెలుస్తోందండి. పెళ్ళికి నేను వస్తున్నాను. అయ్యో, గగన్ చూస్తే ఒప్పుకోడండి. నా కూతురు పెళ్లికి వస్తున్నాను, ఆశీర్వదించాలనుకుంటున్నాను. అందులో తప్పే ఉంది? వద్దండి. పెళ్ళైపోయాక ఏదో ఒక టైం చూసుకుని వాళ్ళిద్దరినీ మీ దగ్గరికి తీసుకొస్తాను. అప్పుడు ఆశీర్వదించొచ్చు. నా కూతుర్ని దొంగతనంగా నేనెందుకు ఆశీర్వదించాలి? అయినా దాన్ని పెళ్లి కూతురుగా చూడాలన్న ఆశ నాకుండదా? నేను పెళ్లికి వస్తాను శారదా. ఇన్ని రోజులు నా కారణంగా మీకెన్నో అవమానాలు జరిగాయి. నేను చేసిన తప్పు కన్నా ఆ తప్పు వల్ల నువ్వు పిల్లలు తలదించుకోవడం నన్ను ఇంకా ఎక్కువ బాధ పెడుతోంది.
ఇప్పుడు ఆ అవమానాలన్నిటికీ నేను ఫుల్ స్టాప్ పెడతాను శారదా. పెళ్ళిలో నేనుంటే అందరి నోళ్ళు మూతపడతాయి. గగన్ గురించి మీకు తెలుసు కదండి. నలుగురిలో వాడు మిమ్మల్ని ఏవైనా అంటే నేను తట్టుకోలేను. అర్థం చేసుకోండి. అంటే అన్నివ్వు. వాడు నా కొడుకే కదా శారదా. నా మీద వాడికి ఆ హక్కు ఉంది. గగన్ మీద నాకేం కోపం లేదు. పోయిన మీ గౌరవం నిలబెట్టాల్సిన బాధ్యత నాది. రేపు పూరి పెళ్లిలో మిమ్మల్ని ఎవరూ వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వాలనుకోవట్లేదు. అందుకే వస్తున్నాను. అది కాదండి, చెల్లి పెళ్లి జరుగుతుంది అన్న సంతోషంలో వాడు ఎంత ఆనందంగా ఉన్నాడో మీకు తెలుసు కదా. వాడిని అలాగే సంతోషంగా ఉండనివ్వండి. నేనేం వాడి సంతోషాన్ని పాడు చేయడానికి రావట్లేదు శారదా. ఆ ఒక్క క్షణమైనా నన్ను వాడు క్షమించకపోతాడా అన్న చిన్న ఆశ ఉంది. ఓ మనిషి కోపం కన్నా బంధం చాలా గొప్పది. నాకు గగన్కి మధ్య అనుబంధం లేకపోయినా బంధం ఉందిగా. వాడి చెల్లి పెళ్లిలో కన్న తండ్రిని అవమానించేంత మూర్ఖుడు కాదు నా కొడుకు. నేను వస్తాను శారదా. అది నా బాధ్యత. నువ్వు బాధపడకు. రేపంతా మంచి జరుగుతుంది, సరేనా? అలాగేనండి, మీరు జాగ్రత్తగా రండి. సరే. షాపింగ్ అని ఒక్క చీర కోసం నన్ను షాపులన్నీ తిప్పావు. ఎందుకు నాన్న ఇంత శ్రమ? నీకు చీరలో పట్టు కనిపిస్తుంది, కానీ నాకు ఆ చీర కట్టుకున్న నా చెల్లి కనిపిస్తుంది. పెళ్లి కూతురుగా పూరి కట్టుకున్న తలంబ్రాల చీర ఎలా ఉండాలి చెప్పు? అందరి కళ్ళు మన పూరి మీదనే ఉండాలి. కానీ కొన్ని దిష్టి కళ్ళు కూడా ఉంటాయిరా. నా చెల్లికి దిష్టి పెట్టాలని చూసేవాళ్లే వేళ్ళు మిటకరించి దిష్టి తీస్తారు. చూస్తూ ఉండు నువ్వు. అమ్మా, మన జీవితంలో పెళ్లి రోజు ఒకే ఒక్కసారి వస్తుందమ్మా. ఆ రోజు కట్టుకునే చీర కూడా జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలి. మన పూరి ఆ చీరని చూసిన ప్రతిసారి మా అన్నయ్య నాకు ఇంత ప్రేమగా తీసుకొచ్చాడని గుర్తు చేసుకోవాలమ్మా. నీకు తెలుసు కదమ్మా మా పెళ్ళి ఎలా జరిగిందో. ఆ రోజు జరిగిన అవమానం ఇంకా నన్ను వెంటాడుతూనే ఉందమ్మా.